రీసెంట్గా బెంగళూరులో కురిసిన రెయిన్ వల్ల దాదాపు 10 మంది చనిపోయారు. వీళ్ళు చనిపోయింది న్యాచురల్ డిజాస్టర్ వల్ల మాత్రం కాదు, ప్యూర్లీ మ్యాన్ మేడ్ డిజాస్టర్. డెవలప్మెంట్ ఎంతో సిటీని కాంక్రీట్ జంగల్గా మార్చేశారు. అదేమైనా క్వాలిటీ ఉందా అంటే, వర్షం పడుతుంది కదా అని హాస్పిటల్ వాల్ దగ్గర ఆగితే వాల్ కూలి 8 మంది చచ్చిపోయారు. సిటీ ఎక్స్టెన్షన్ పేరుతో లేక్స్ని, రివర్స్ని ఎంక్రోచ్ చేసి అక్కడ ఇల్లీగల్ బిల్డింగ్స్ కట్టేశారు. ప్లాస్టిక్ని వాడద్దురా అంటే వినకుండానే ప్లాస్టిక్ వాడి దాన్ని డ్రైనేజ్లో వేశారు. దీంతో వాటర్ ఎటు పోలేక రోడ్స్ మొత్తం ఫ్లడ్ అయిపోయినాయి. దీంతో సిటీ ఎక్కడెక్కడ స్టక్ అయిపోయింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు మ్యాక్సిమం ఉండేది డైలీ వేజ్ లేబరర్స్, మిడిల్ క్లాస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ పీపుల్ ఉన్నారు. ఇప్పుడు ఆ ఫ్యామిలీ పరిస్థితి ఏంది? వాళ్ళకి 5 లక్షలు 10 లక్షలు ఎక్స్పెక్ట్ చేసి సరిపోద్దా? ఒక సిటీ ఒక వర్షాన్ని హ్యాండిల్ చేయలేనప్పుడు, ఒక లైఫ్ని కాపాడలేనప్పుడు, డూ దే రియల్లీ డిజర్వ్ ద ఫ్యాన్సీ టైటిల్స్ లైక్ సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా? మొన్న విజయవాడ, నిన్న బెంగళూరు, రేపు ఏ సిటీ? ఒక సిటీకి ప్రాపర్ అర్బన్ ప్లాన్ లేకపోతే ఏం జరగబోతుంది అనే వైల్డ్ వార్నింగ్ ఇది. ప్రతి ప్రాబ్లంకి గవర్నమెంట్ సొల్యూషన్ ఇవ్వదు, కొన్నిటికి మనం మారాలి. ప్లాస్టిక్ని వాడడం తగ్గించాలి, రివర్స్ని, లేక్స్ని ఎంక్రోచ్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే మనం సిటీస్లో బతకగలం. లేకపోతే ఒకప్పుడు సిటీస్ ఉండేవి, సిటీస్లో జనాలు ఉండేవాళ్ళు అని చెప్పుకుంటారేమో.